Welcome to all my viewers. I am Dr. DP from Career Coach యూట్యూబ్ ఛానల్. మీకు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు ఎల్ఎల్బి లా కోర్స్ చేయాలనేటువంటి అభ్యర్థులకు టీజీ లా సెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. టీజీ లా సెట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు మీకు ఎల్ఎల్బి కోర్సులో మీరు అడ్మిషన్ పొందవచ్చు. ఎల్ఎల్బి అనేటువంటిది 3 years కోర్స్ ఉంటుంది, 5 years కోర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు 5 years లా కోర్స్ ఉంటుంది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, అలా ఎంబీబీఎస్ కానీ ఎనీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాసేటువంటి కోర్సు ఏంటంటే 3 years లా అంటారు, ఎల్ఎల్బి కోర్స్. దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఈ నెల 10వ తారీఖు 10th February 2026 నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇదంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికోసం లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ టీజీ లా సెట్ అనేటువంటిది 1st April 2026. ఏప్రిల్ 1వ తారీఖు 2026 అంటే దాదాపుగా మనకు 2.5 months పైగా అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. సో ఆల్రెడీ మనకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వివిధ రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా షెడ్యూల్ చేశారు. చూసినట్లయితే మనకు 3 years లాకు సంబంధించి 18th May 2026 18th May 2026 ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఈ పరీక్షా విధానము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు లాగిన్ అవుతారు. ఆన్లైన్ సెంటర్ ద్వారానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇక మీరు దరఖాస్తు చేయడానికి lawset.tgchc.ac.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మనము సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సిలబస్ అనేటువంటిది మీకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రూపంలో ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ వస్తాయండి. 30 క్వశ్చన్స్, 30 ఆన్సర్స్. నెక్స్ట్ పార్ట్ బి చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి, దానికి కూడా 30 మార్క్స్ ఉంటున్నాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ సి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ఒక లీగల్ ఆఫీసరు, అడ్వకేటు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా కావాలన్నా, లీగల్ ఎక్స్పర్ట్ కావాలన్నా, ఒక జడ్జి తయారు కావాలన్నా న్యాయశాస్త్రం చదువుకున్న తర్వాత న్యాయ నిపుణులుగా, జడ్జిలుగా తయారు కావాలంటే మనకు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, జిల్లా కోర్టు అయినా వీటిలలో ఒక న్యాయమూర్తిగా, న్యాయ నిపుణులుగా తయారు కావాలంటే లీగల్ ఎక్స్పర్ట్. ఎంఎన్సి కంపెనీల్లో కూడా లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు, లీగల్ ఆఫీసర్ అంటారు. అక్కడ చూసినట్లయితే మనకు మండల స్థాయిలో కొన్ని కోర్టులు ఉంటాయి, మున్సిఫ్ కోర్టులు ఉంటాయి. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉంటాయి. నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్, అట్లా అన్ని రకాల జిల్లాలకు 33 జిల్లాలకు సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. అదేవిధంగా సివిల్ కోర్ట్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్స్ ఉంటాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి. కృష్ణా గోదావరి వాటర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇలా ఏది ఏమైనా మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగానికి సంబంధించి 60 క్వశ్చన్స్ వస్తాయండి. 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్ వస్తాయి. ఇక్కడ అంటే మెజారిటీ స్కోరు మీకు భారత రాజ్యాంగం పైన ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషను, స్టేట్ అడ్మినిస్ట్రేషను, మన రాజ్యాంగంలో పౌరులకు ఉన్నటువంటి హక్కులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క దేశ అడ్మినిస్ట్రేషను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, అన్ని అంశాలపై పట్టున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వాటి మీద చాలా రకాల ప్రశ్నలు వస్తాయి. 60 మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా 120 క్వశ్చన్స్ వస్తాయి, 120 మార్క్స్ ఉంటాయి. మీరు చేసిన ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఏం లేవండి. ఈ 120 క్వశ్చన్స్లలో మీకు మ్యాక్సిమం మంచి స్కోర్ వచ్చినట్లయితే
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ఉంది. అదేవిధంగా ఓయూ పీజీ కాలేజ్ మనకు బషీర్బాగ్‌లో ఉంది. అలాగే ఈ సంవత్సరం ఎంజీ యూనివర్సిటీ నల్గొండలో గూడా ఎల్ఎల్‌బి కోర్స్ కొత్తగా రాబోతా ఉంది. అలాగే మనకు తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీలలో గవర్నమెంట్ ఎల్ఎల్‌బి కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాగే పెండకంటి లా కాలేజ్ ఉన్నది. మీరు లా చేయాలని అనుకుంటే మీరు ఇక్కడ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయితున్నటువంటి విద్యార్థులు 5 ఇయర్స్ లా రాయండి. డిగ్రీ కంప్లీట్ అవుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు మీరు 3 ఇయర్స్ లా అప్లై చేసుకోండి. మీకిక్కడ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ వస్తాయి. అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లీగల్ యాప్టిట్యూడ్ నుంచి 60 క్వెషన్స్ వస్తాయి. ఓవరాల్‌గా 120 క్వెషన్స్ ఉంటాయి. 120 మార్క్స్ ఉంటాయి. నో నెగెటివ్ మార్క్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. మీరు గనక ఈ యొక్క ఏప్రిల్ 1 లోపల అప్లై చేసుకోండి. ఆల్రెడీ మే 18వ తారీఖు ప్రవేశ పరీక్ష ఉంటదని చెప్పేసి ఆల్రెడీ మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు లా చేయాలనుకున్నప్పుడు మీరు ఒక మంచి యూనివర్సిటీలో గనుక మీరు సీట్ సంపాదించినట్లయితే అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. సుప్రీం కోర్ట్ కేసెస్, హైకోర్టు కేసెస్, ట్రైబ్యునల్స్, స్పెషల్ రిపోర్ట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. రెప్లికా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ ఈ మూడింటిని గనక అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా మన భారతదేశ వ్యవస్థలో మరి పరిపాలన ఏ విధంగా జరుగుతుందనేటువంటిది చాలా వివరంగా తెలుస్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఎ హోలీ డాక్యుమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్. మరి దీనికి సంబంధించి ఒక లీగల్ ఆఫీసర్‌గా, న్యాయ నిపుణులుగా ఈ దేశానికి కావాలని అనుకునేటువంటి అభ్యర్థులు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు టీజీ లా సెట్‌కి అప్లై చేసుకోండి. 5 ఇయర్స్ లా ఉంటుంది. 3 ఇయర్స్ లా ఉంటుంది. దీని తర్వాత కూడా ఎల్ఎల్ఎం కోర్స్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లా కంప్లీట్ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక నంబర్ వస్తుంది. తద్వారా మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులలో, హైకోర్టులో, సుప్రీం కోర్టులలో కూడా వాదించటానికి మీరు అర్హులుగా ఉంటారు. ఫ్యూచర్ లీగల్ ఎక్స్పర్ట్స్‌గా తయారు కావాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు న్యాయ రంగంలో ఒక కొంచెం పాపులర్ మూవీస్ వచ్చాయి. 'వకీల్ సాబ్' అని చెప్పేసేసి మనకు తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా 'జై భీమ్' అనేటువంటి సినిమా కూడా సూర్య. అంటే మన సమాజంలో నిజంగా న్యాయ వ్యవస్థలో తప్పు చేసిన వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారా? పోలీసుల తప్పుదాల వల్ల కోర్టులకు వెళ్తున్నారా? ఎటువైపు న్యాయం ఉంటుందనేటువంటిది, సామాజిక న్యాయంగా ఉంటుందా అనేటువంటిది మనకు కొన్ని ఇక్కడ సినిమాల ద్వారా, అదేవిధంగా రాజ్యాంగాన్ని చదివినట్లయితే ఈ భారతదేశంలో మనం సామాన్య పౌరులుగా ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండొద్దు? ఎలా ఉండాలి? ఏ విధంగా మనం చట్టాన్ని మన జీవితానికి, సమాజానికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి వివరాలు మీకుంటాయి కాబట్టికి ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాస్పిరెంట్స్. ట్రై టు అండర్‌స్టాండ్ ద సిలబస్. విజేత కాంపిటీషన్, ఆదిత్య పబ్లికేషన్ బుక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈనాడు, ప్రతిభ డాట్ నెట్, ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్‌లో మీకు పాత ప్రశ్న పత్రాలు కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డీపీ యూట్యూబ్ ఛానల్. Get the education and employment information to you all. Thank you. All the best.